అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం. జూలై 4వ తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారి గురించి తెలుసుకో ఇప్పుడు ఈ రాశి వారి గురించి రేపటి రోజున వీరి జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉండబోతుందండి. అఖండ ఐశ్వర్యం అనేది మీ సొంతం కాబోతుందని చెప్పుకోవాలి. అసలు రేపటి రోజున ఈ రాశి వారికి జరగబోతుంది. అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, రేపటి రోజున వీరి ప్రవర్తన ఎలా మార్చుకోవాలనేది కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారు ధైర్యానికి మారుపేరుగా కనిపిస్తారు. చూసేందుకు సున్నితమైనటువంటి మనస్కుల అనిపించిన చాలా ధైర్యంగా ఉంటారు. ఏదైనా సరే ఒకటి అనుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు. అయితే అసలు ఎంత ధైర్యంగా ఉంటారంటే, ఒక సింహం ఎలా అయితే ధైర్యంగా ఉంటుందో, ఒక సింహం అనేది అడవికి ఎలా రాజుగా ఉంటుందో, అలాగే మీరు కూడా నలుగురిలో ఉన్నప్పుడు మేమే కింగ్ అన్నట్లుగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఏర్పరచుకుంటారు. ఒక మంచి రాజుల ధైర్యాన్ని, కర్తవ్య పాలనను సమగ్రవంతంగా నిర్వర్తిస్తారు. అలాగే మీ కర్తవ్య పాలనలో మీరు కొంచెం హృదయం లేని వారుగా ఎదుటి వ్యక్తులు కనిపిస్తుంది అనమాట. అంత జాగ్రత్తగా మీరు చాలా చక్కగా మీకు ఇచ్చినటువంటి పనిని, చెప్పినటువంటి పనిని చాలా చక్కగా మీరైతే చేస్తారండి. అంతేకాకుండా అందులో ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా మీ పై అధికారులు కావచ్చు, లేదంటే మీకు అప్పగించిన పని కావచ్చు, హాయిగా కళ నిండా నిద్రపోతారనమాట. ఎందుకంటే ఇంకా ఏముందులే వారికి అప్పగించాం కదా, మరలా మీరు ఆలోచించుకోవడం కూడా వేస్ట్. వాళ్ళు పూర్తి చేసేటువంటి నమ్మకం ఎదుటి వ్యక్తికి కలిగేలాగా మీ యొక్క పనితీరు ఉంటుందన్నమాట. దీని అర్థం అది. అలాగే నలుగురిలో పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి. అందరూ కూడా నావాలని చెప్పి అనుకుంటారండి. కానీ నమ్మిన వారిని కూడా బాగా చేరదీస్తారు, గంభీరంగా కనిపిస్తారు. కానీ మనసు మాత్రం వెన్న లాంటిది. ఎవరికి కూడా కళ్ళలో కూడా కీర్తలు పెట్టరని కానీ, లేదంటే ఎదుటి వారి నాశనాన్ని కానీ అస్సలు కోరుకోరు. భగవంతుడు ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉంటాడు, ధైర్యంగా ఆయన నా వెనకాల ఉంటాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతారు. అలాగే నాకు ఇంతవరకు తగ్గని చెప్పి ఉందిలే, నాకు ఇంతే దక్కాలని ఉందేమో, ఇంతే ఇచ్చాడని చెప్పి చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. అతిగా దేనికి అక్కముఖం పెట్టరు. ఉన్న దాంట్లో చదువుకుపోతారు. ఉన్న దానికి అంతా ఆనందంగా ఉంటారు. ఓన్లీ తర్వాత రోజు వస్తుంది అన్న నేను ఉన్నటువంటి ఒక్కపాటి జీవితంలో మనకు నచ్చని జరగటమే తప్పు కాదు కదా. అది భగవంతుడు ఇప్పటివరకు ఇవ్వాలని చెప్పి పూర్తి ముందు ఇంతకన్నా కూడా మనకు దక్కాల్సింది మంచి జీవితం, ఇంకా ఏమైనా రాసిపెట్టి ఉందేమో అని చెప్పి ఒక ఆశను కలిగి ఉంటారు. అంతేకాకుండా నలుగురికి కూడా మోటివేషనల్గా మంచి మాటలు చెప్పడం కానీ, లేదంటే కష్టాలలో ఉన్నవారికి ఏదైనా మాట సహాయం కానీ, లేదంటే ఏదైనా డబ్బు సహాయం కానీ, ఇటువంటి ఏదో ఒకటి అందివ్వడంలో ముందుంటారండి. అతిగా దేనికి ఆశకు పోరు, ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు. దొరికిన దాంతో ఆనందంగా ఉంటారని చెప్పుకున్నాం కదా. అలాగే లేని దానికోసం ఎక్కువగా ఆరాటపడరండి. అందుకే అన్ని రాశుల కంటే కూడా ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సహాయాన్ని ఈరోజు ఏర్పరచుకున్నారు, సొంతం చేసుకున్నారు. ఒక రాజు ప్రజల కోసం, తన కోసం ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజల సంరక్షణని, నా సంరక్షణ అని ఎలా చెప్పి భావిస్తారు, ఎలా అయితే ప్రజల కోసం పాటుపడతారు. ఈ రాశి వారు ఏంటంటే వీళ్ళని నమ్మినటువంటి వ్యక్తుల కోసం కానీ, లేదంటే కుటుంబం కోసం కానీ ప్రాణాన్ని సైతం పక్కన పెట్టేస్తారు. కుటుంబంలో ఉన్న వారి కోసం ఆలోచిస్తారు. వారి బాధ్యతలన్నీ కూడా తీరుస్తారు. వారి అవసరాలు తీసుకొని నెరవేర్చుకొని, వారి కష్టం వస్తే చలించిపోతారు. వారి ఆనందాన్ని తమ అంటే కుటుంబ విలువల కోసం ఎన్నో కట్టుబాట్లను, విలువలకు ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా వాటికి కట్టుబడి కూడా ఉంటారు. అందరిని ఆవాలనుకుంటారు, పెద్దలను గౌరవిస్తారు. విపరీతమైనటువంటి కోపం వస్తుంది రాశి వారికి. కానీ ఏంటంటే కోపానికి తగినటువంటి అర్థం కూడా ఉంటుంది. మీ దగ్గర ఉన్న దాంట్లోనే నలుగురికి సహాయపడే అనుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఇటువంటి విషయాల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్త పడాలి. ఎందుకో తెలుసా, అందరు కూడా నా వాళ్ళే అని అనుకోవడం మంచిదే, కానీ అతి మంచితనం ఉంటుంది చూడండి, అది అసలు పనికిరాదు. అతి మంచితనం వలన మీరు కొన్ని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి కొన్ని విషయాల్లో మాత్రం అతి మంచితనాన్ని విడిచిపెట్టడమే మంచిది. అలాగే షూరిటీ సంతకాలు, మధ్యవర్తి సంతకాలు మీకు ముందు రోజులలో నష్టాలు కూడా తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త పడాలి. అలాగే కొంతమంది వ్యక్తులు అవసరానికి మాత్రమే మీ ముందు చెక్కులను ఉంచబోతున్నారు రేపటి రోజున. అటువంటి వారు ఎవరో కూడా తెలుసుకొని అటువంటి వ్యక్తులతో జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు గతంలో చేసినటువంటి రోజుల్లో మీకు ఏ విధమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చారు, వారు మిమ్మల్ని ఏ విధంగా వాడుకున్నారు, ఎంతవరకు మిమ్మల్ని సమాజంలో మంచివారుగా మీ ముందు నటించారు,
ఇటువంటి అన్నీ కూడా తెలుసుకొని వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీలో ఒక తెలివైనటువంటి దైవిక శక్తి ఉంది. అది ఏంటంటే కనుక ఎదుటి వ్యక్తుల యొక్క ఇంటెన్షన్ మీరు బాగా అర్థం చేసుకుంటారు. అలాగే ఇట్టే పసిగడతారు. ఎటువంటి స్వభావంలో మీరు బాగా అంచనా వేయగలిగినటువంటి సమర్థులు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ఇక విషయానికి వస్తే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి అద్భుతంగా ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, అనుకూలమైనటువంటి మార్పులు అనేటివి కూడా మీకు కొత్తగా లాభాల దిశగా రావడం గమనిస్తారు. వ్యాపారంలో కొత్త మెలకువలు నేర్చుకుంటారు. అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. మంచి జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. అయితే రేపు మీరు కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. అదేంటంటే మీరు ప్రేమికుల పరంగా కావచ్చు, లేదంటే స్నేహితుల పరంగా కూడా కావచ్చు, లేదంటే ఇంట్లోనే ఏదైనా ఒక బంధం ద్వారా మీకు ఏదైనా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలని అవి ఆస్తి తగాదాల విషయంలో కావచ్చు, ఇంకా డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో, బంగారానికి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా కింద అలాగే ఆ మాట పెరగడం ఒక పెద్ద వివాదంగా మారడం కూడా జరుగుతుంది. కాబట్టి అటువంటి విషయాలు కొంచెం దూరంగా ఉండండి. చిన్న చిన్న మాటలు వివాదాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆచితూచి అప్రమత్తంగా ఉండక తప్పదు. అధిక పౌరుషంతో కానీ కోపానికి కానీ గురైతే ఏదో ఒక బంధాన్ని మీరు దూరం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తప్పనిసరి. అలాగే ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అనుకూలమైన సమయం మీరు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే ఇష్టదైవం పూజ లేదా నామస్మరణ చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీకు అన్ని శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసుకోండి. అలాగే లలితా సహస్రనామం కూడా వీరుంటే పఠించండి. పేదవారికి ఉన్నంతలను సహాయం చేయండి. ఇటువంటి అన్ని చేయడం వల్ల మరెన్నో మంచి ఫలితాలు పొందవచ్చు. ఒక్కొక్కసారి మన తలరాతనే మారిపోతుంది. అంటే తెలియకుండానే, అంటే మన అర్థం ఏంటంటే కొంతమంది ఏంటంటే సిద్ధాంతుల దగ్గర, లేదంటే ఎన్నో మీ జాతక ఫలితాలు ఉండబోతున్నాయి, ఇలా ఉంటుంది మీ జాతకం అని చెప్పి తెలుస్తుంది కదండి. అటువంటి జాతక ఫలితాలు కొన్ని మీరు తెలుసుకున్నప్పుడు ముందు రోజులలో ఎలా ఉంటుందో ఎలా ఉండదో అని చెప్పి మనసంతా కూడా కొంచెం టెన్షన్ గురవ్వడం సహజం. అటువంటప్పుడు మీరేం చేస్తారంటే మీ మనసును అధిక ఒత్తిడికి లోనవ్వకుండా ఏదో ఒకటి, అంటే భగవంతుడికి ఒక పని అప్పగించాలండి. ఆ పని మీ కష్ట నష్టాలు కలిగే ఏదైతే ఉందో అవన్నీ కూడా భగవంతుడి పాదాల దగ్గర చేర్చేయండి. అవన్నీ కూడా ఆయన్ని చూసుకోమని చెప్పండి. మీరు చేయాల్సినటువంటి పని కూడా ఒకటి ఉంది. అదేంటంటే భగవంతుడి పైన విపరీతమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకోవడం. అలాగే పొగ తాగడం మానుకోండి. ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతుంది. అలాగే మీ యొక్క వేళ కొద్దిగా ఎక్కువగా డబ్బు సంపాదిద్దామని చెప్పి అనుకుంటే సురక్షితమైనటువంటి ఆర్థిక పథకాల్లో అసలు ఏదైతే పొజిషన్ ఎదగంగా అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సినటువంటి రోజు ఈరోజు. అకస్మాత్తుగా మీరు కొంతమంది తెలియనటువంటి వ్యక్తులను కూడా పరిచయాలు అవుతారు. వారి వల్ల మీరు ముందు రోజులలో మీ జీవితంలో ఒక ప్రాధాన్యమైనటువంటి వ్యక్తిగా కొత్త వ్యక్తి మీ జీవితాన్ని అనేక విధాలుగా, అంటే వారికి నచ్చిన విధానంగా మంచి సలహాలు మీకు ఇవ్వడం వల్ల, సలహాలు మీరు పాటించడం వల్ల మీ జీవితం కూడా చక్కగా మలుపు తిరుగుతుంది. అలాగే వారు మీ జీవితంలో ఒకరు, అంటే నూతనమైన పరిచయం అయినటువంటి వ్యక్తి మీ జీవితంలోనే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ముందు రోజుల్లో మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి. క్రమం తప్పకుండా మీరైతే స్వచ్ఛమైనటువంటి తేనె తీసుకోండి. ఆ తేనె తీసుకోవడం వల్ల మీకైతే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం అవుతారు. బయటకు వెళ్ళే ముందు చక్కగా బెల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళండి. ఏదో ఒక ఆటలో కాస్త లేనవి మీలో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకోండి. ఇక మీరు యవ్వనంగా ఉండేటువంటి మనసు కలిగినటువంటి రహస్యం, ఈరోజు ఎవరైతే మీ మనసును దోచుకుంటారో ప్రేమికుల పరంగా వారికి చాలా అన్యోన్యంగా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే కుటుంబంలో ఇటువంటి చెప్పుకుంటే దానివల్ల కూడా మీకు మంచి రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది. అలాగే మీ జీవితం కూడా నిజమైనటువంటి ప్రేమను మీరు రేపటి రోజున పొందుతారని చెప్పుకోవాలి. కాబట్టి ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీరేమీ విచారించాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిదీ కూడా మీ మార్పుకు ఏదంటే చాలా రోజుల నుంచి రానటువంటి మార్పుకు ఈ రోజున మీరు గురవుతారు. ఇలాగే మీ ప్రేమ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల పథకాలు అన్నీ కూడా చక్కగా తెలిసాయి. డింగుల చుట్టూ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. మీకు నచ్చినటువంటి పనులు ఎప్పుడు కూడా ఖాళీ సమయంలో చేయాలనుకుంటారు, కానీ పెండింగ్లో పనులన్నీ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపడం వల్ల పని సకాలంలో పూర్తి చేస్తారు తెలుసుకున్నారు. కానీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కాబట్టి వృషభ రాశి వారు దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. శివారాధన చేసుకోండి, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. ఆర్థిక సమస్యల నుంచి